ముందుగా లక్ష్మీపార్వతి గారు, నందమూరి తారక రామారావు గారి రెండో భార్య గారైన లక్ష్మీపార్వతి గారి మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, బాలకృష్ణ గారి భార్య మీద కూడా, అంటే కుటుంబ సభ్యులు, రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యుల మీద కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకు పేరు పెట్టారు, ఎన్టీఆర్ గారి పేరు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప అని కూడా వారు మాట్లాడడం జరిగింది. చాలా మీడియా ఛానల్స్కి ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తారు. ఈవేళ మన మహాసన్ మీడియా కూడా ఇంటర్వ్యూ ఇస్తారేమో అడిగి చూద్దాం. ఒకసారి ఫోన్ చేద్దాం, ఆవిడతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆవిడ ఏం మాట్లాడింది అనేది నేను మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత చేస్తే ఈలోపు ఆవిడకి ఎవరైనా చెప్పేసి రాజేష్ మీకు ఫోన్ చేస్తాడు ఎత్తకండి అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఫోన్ చేస్తాను, ఆవిడతో ఒకసారి మాట్లాడి చూద్దామండి. ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. The number you have dialed is currently ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. Please try. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. అంటే ఆవిడ బిజీగా ఉంటారు, చాలా పనులు ఉంటాయి కదా. వైఎస్ఆర్సీపీ లీడర్ ఆవిడ. ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్. The number you have dialed is currently busy. కట్ చేశారు, అప్పుడే తెలిసిపోయిందా? అయితే ఒక తెలుగుదేశం అభిమానిగా కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది ఆవిడని. ఆవిడ దానికైనా కరెక్ట్గా సమాధానం చెప్తే మేము కూడా ఆవిడతో పాటు వైసీపీలో జాయిన్ అయిపోదామనండి నా ప్రయత్నం. అంత గొప్పగా ఉంది వైసీపీ పాలన అంటే. హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. The number you have dialed is currently busy. మేడం గారు అది దాన్ని ఏమంటారు, కట్ చేస్తున్నారండి. బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ అయితే దయచేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, ఆవిడే నిన్న అన్నారు ఓ జిల్లాకు పేరు పెట్టారు ఎన్టీఆర్ గారి పేరని. మరి జిల్లాకు పేరు పెట్టారు సరే, అదే నేను ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేస్తే అడుగుదాం అనుకున్నాను. మరి యూనివర్సిటీకి, హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు తీస్తారమ్మా అని అడుగుదాం అనుకుంటున్నాను. ఆవిడొక మరి ఈరోజున వైసీపీ నాయకురాలు, ఎంతో ఎన్టీ రామారావు గారి ధర్మపత్ని అయినా కూడా ఈరోజున వైసీపీ నాయకురాలు. కాబట్టి ఏమో మరి మీ గవర్నమెంట్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ అనే పేరుని ఎందుకు తీసేశారు అని అడుగుదాం అనుకున్నాను ఒక ప్రశ్న. దానికి ఆవిడ ఏం చెప్తుందంటే జిల్లాకు పెట్టారు కాబట్టి దానికి తీస్తారని చెప్తుందేమో. మరి అలా కనుక చెప్తే మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కడప జిల్లా ఉండగా మళ్ళీ యూనివర్సిటీకి ఎందుకు పేరు పెట్టారు అని అడుగుదాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకో ప్రశ్న, మీరు అసలు వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు అని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ ఏ అక్రమాలు జరిగిపోయి డబ్బులు ఎక్కడో కలెక్ట్ చేస్తారని మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దేశంలోనే ఎవరి మీద లేనన్ని కేసులు ఉన్నాయి. దాదాపు వేల కోట్ల రూపాయల అవినీతి ఉంది ఆయన మీద. మరి నిజంగా అంత నిజాయితీకి సపోర్ట్ చేసే వ్యక్తి అయితే జగన్ గారి పార్టీలో ఎందుకు చేరిందండి? జగన్ గారి పార్టీలో చేరడానికి పదవికాంక్ష లేకపోతే అధికారకాంక్ష తప్ప మరి నాకైతే ఇంకో కారణం కనిపించట్లేదు. ఒకవేళ నా ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఎవరన్నా మీరు ట్రై చేసి ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్నలు మీరు అడిగి దయచేసి ఆవిడ ఏ ఆన్సర్ చెప్పిందో నాకు చెప్పండి. మన మీడియా ద్వారా అది మనం ప్రచారం చేద్దాం. 9001299996 ఇది లక్ష్మీపార్వతి గారి నెంబరు. ఒకసారి ఇప్పుడు నేను అడగాలన్న ప్రశ్నలు ఏమైతే మీరు విన్నారు కాబట్టి మహాసేన యోధులు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎవరో ఒకరు ఫోన్ చేసి లక్ష్మీపార్వతి అమ్మగారికి, అమ్మ ఏంటి ఇగో రాయేష్ ఇలాగ అడగమన్నాడు, మీరు ఫోన్ ఎత్తలేదంట, దయచేసి దీనికి సమాధానాలు చెప్తే ఆయన కూడా వచ్చి మీతో పాటు వైసీపీలో జాయిన్ అయిపోతాడంట అని ఒక్క మాట చెప్పండి సార్. ఆ మేడం గారికి ఒక్క మాట చెప్పండి సార్. ఏమండి ఒకసారి ఆవిడ ఏమన్నారో ఆ వీడియో కూడా చూద్దాం రండి. బాలయ్య వాడు మాట్లాడితే 6 నెలలకు కానీ అర్థం కాదు మాకు. కానీ మొన్న ఏదో బాలకృష్ణ గారు మాట్లాడితేనట 6 నెలలకు కానీ అర్థం కాదట మేడం గారికి. అయితే ఒక్కొక్కరికి మాట తడబడుతుంది, లేకపోతే మాట కొంచెం ముద్దుగా వస్తుంది. అది వాళ్ళ నైజం అనుకోవాలి తప్ప. ఇప్పుడు మా జగన్ బ్రో ఉన్నాడు, ప్రతిదీ పేపర్లో చూసి చదువుతాడు, అయినా తప్పులు చదువుతాడు. కాస్తో ఇస్కిస్కో అంటాడు, హుస్కో అంటాడు, ఒస్కో అంటాడు. మరి అవన్నీ చూసి చదివినా కూడా
అన్ని తప్పులు చదువుతున్నప్పుడు మరి అదే పార్టీలో ఉన్న లక్ష్మీపార్వతి గారు మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పులు మాట్లాడతారో ఎలా మాట్లాడతారో కూడా చూపిస్తాను ఇప్పుడు ఆధారం. మరి ఆ పార్టీలో ఉండి బాలయ్య బాబు గారు మాట ముద్దుగా వస్తుంది అర్థం అవట్లేదని ఆయన్ని హేళన చేస్తూ ఇప్పుడు ఏం చెప్తున్నారండి, నేను నందమూరి తారక రామారావు గారి ధర్మపత్రిని అని చెప్పుకుంటుంది. మరి నందమూరి తారక రామారావు గారి ముద్దుల కుమారుడే కదా బాలయ్య బాబు, ఆయన్ని ఇంత విమర్శించాల్సిన పని ఏమొచ్చింది? ఈవిడ బుద్ధి వల్లే కదా ఆ కుటుంబం మొత్తం ఈవిడ దూరం పెట్టింది. మా అల్లుడి కోసం తెగ కష్టపడుతున్నాడు. కానీ ఒకటే చెప్తున్నాను, ఆ రోజు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు వచ్చి వైస్రాయ్ హోటల్లో జరిగిన ఒప్పందంలో భాగంగా బంగారు బొమ్మ లాంటి పిల్లని ఆ మూర్ఖుడికి ఇచ్చి కట్టబెట్టి అక్కడ ఆ పిల్లకి ద్రోహం చేశాడు మా బాలకృష్ణ. నాకు చాలా బాధ వేస్తూ ఉంది. అది అబ్బాయి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను కుటుంబాలు, పెళ్లి సంబంధాలు, అప్పుడు జరిగిన పెళ్ళిళ్ళు అవసరం అంటిది జగన్ బ్రో? ఇలా వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆడవాళ్ళ చేతే చిన్న చితక పదవులు ఇచ్చి ఆ కుటుంబం మీద దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదేమో జగన్ బ్రో. ఎందుకంటే ఎవరైనా మన ఇంట్లో ఆడవాళ్ళ కోసం మాట్లాడితే మీరు వెంటనే మంత్రుల్ని, పీకే టీంని అందరికీ చెప్పేస్తారు, ఇమీడియట్గా వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి, ఇమీడియట్గా వాళ్ళకి తిట్టండి. అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు బ్రో, మిగతా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి వాళ్ళని తిట్టిస్తారు. అయితే యాక్చువల్గా ఇవ్వండి నందమూరి కుటుంబ సభ్యురాలని అక్కడ ఎవరో ఒప్పుకోరు. నాకు తెలిసి నందమూరి కుటుంబంలో ఉన్న కుక్క కూడా ఒప్పుకోదు. ఎందుకంటే లక్ష్మీపార్వతి గారి కనుక వాళ్ళ ఇంటికి వెళ్తే కుక్క కూడా బోబో అని మురిగెత్తది, ఏమన్నా నువ్వు ఇలాగొచ్చేవి ఏంటని. అడిగాను, ఏం బాలయ్య ఎందుకు ఇట్లా చేశారు? నేను అడిగానో లేదో అతను అడగండి ఎప్పుడైనా సరే, ఎందుకు ఇలా మీరు చేశారు, అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అంటే, అమ్మ ఇది విధి రాకమ్మా ఇలా జరిగిపోయింది అంటే అతను కూడా ఒప్పుకున్నట్టేగా అన్యాయం జరిగిందని. అందువల్ల అట్లా బాధపడి ఇప్పుడు మళ్ళీ మేనేజ్ చేశాడు. ఆ మధ్య అయితే ఇద్దరికి పడలేదు, బావమరుదులు బాగా కొట్లాడుతున్నారని తెలుసు నాకు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇదిగో మీ అల్లుడిని ముఖ్యమంత్రిని చేస్తున్నానని మళ్ళీ ఆశ పెట్టి మళ్ళీ తీసుకొస్తే నువ్వు ఎలా మాట్లాడాలా? నువ్వు హిందూపురానికి ఏం న్యాయం చేశావు? 2 సార్లు నిన్ను నమ్మి ఎన్టీఆర్ కొడుకుని చెప్పి అభిమానంతో అతను నిన్ను గెలిపిస్తే ఎప్పుడు హిందూపూర్ ప్రజలు నాకు ఫోన్ చేస్తుంటారు, లేదా వచ్చి విజయవాడ వచ్చి. హిందూపురంలో బాలయ్యబాబు గారు ఏమీ అభివృద్ధి చేయకుండానే 2 సార్లు గెలిపించారు ఆయన్ని. లక్ష్మీపార్వతి నువ్వు వెళ్ళి పోటీ చేయలేదే రేపు బాలయ్యబాబు మీద, నువ్వు వెళ్ళి పోటీ చేస్తే హిందూపురానికి నువ్వు వరాల జల్లు కురిపిస్తావు కాబట్టి అసలు నీకు సీట్ ఇస్తారేమో అడుగు జగన్ బ్రో. నిన్ను ఇలా ఓ పావులా వాడుకోవడానికి, ఆ కుటుంబాన్ని డిఫేమ్ చేయడానికి వాడతారు తప్ప నిన్ను ఒక నాయకురాలుగా ఎప్పటికీ గుర్తించరు జగన్ బ్రో. నువ్వు వెళ్ళి హిందూపురం గురించి బాలయ్యబాబు గురించి మాడుతుంటే అసలు మాకు ఎలా నవ్వాలో అర్థం కావట్లేదు తల్లి, బంగారు తల్లి. నన్ను కలుస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరికీ కూడా హిందూపూర్లో కూడా మాకు న్యాయం చేస్తున్నారమ్మా, అందువల్ల మేము కొంత బాగున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. నీ టైంలో నువ్వు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ భార్య మీద నీ మీద కూడా వచ్చినాయి కదా ఆరోపణలు, నీ పిఏ మీద కూడా వచ్చినాయి కదా. ఈవిడికి పదవి ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీలో శత్రువుతో చేతులు కలిపేసిన దుర్మార్గమైన మెంటాలిటీ ఇది. అంటే సొంత కుటుంబాన్నే, వాళ్ళ భర్త కుటుంబమే కదా అదంతా, ఈవిడ భర్త అని చెప్పుకుంటుంది కాబట్టి భర్త కుటుంబాన్ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా మొత్తం ధ్వంసం చేసేయడానికి, నేలమట్టం చేసేయడానికి శత్రువుతో చేతులు కలిపిన దుర్మార్గమైన మెంటాలిటీ కాదా లక్ష్మీపార్వతి గారిది? ఈవిడ మెంటాలిటీని బట్టి కాదా వాళ్ళందరూ ఈవిడ దూరం పెడతా? మరి అక్కడ అవినీతి అంతా కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నీ భార్య బస్సులో బారిపోతుంది అనేది పేపర్లో రాలేదా? నీ పిఏ ద్వారా డబ్బులు వసూలు చేసి బాలయ్యబాబు గారి భార్యని అంటాం రావండి. అసలు ఎప్పుడు మేము చూడలేదు. బాలయ్యబాబు గారి భార్య డబ్బులు వసూలు చేసి బస్సులో పారిపోతుందట. అంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు, అది బాలకృష్ణ అంటే ఆయన పెద్ద సినిమా యాక్టర్, వాళ్ళ బస్సుల్లో పారిపోవటం ఈ అసలు నమ్మసక్యంగా ఉన్నాయి మాటలు. జగన్ బ్రో కొంచెం ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం అర్థం పర్థం ఉండేలా చేయమనొచ్చు కదా. నువ్వు ఎంత పేటీఎం ఇచ్చినా కూడా అమ్మ కనీసం నమ్మరు జనం, బస్సులో పారిపోతున్నారు, ఆటోలో పారిపోతున్నారు, సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు నందమూరి వంశం అంటే జనాలు కూడా నమ్మరు, మా మొక్కల మీద ఊసేస్తారు తల్లి అని ఒక మాట చెప్పొచ్చు కదా జగన్ బ్రో. అయితే ఈ బంగారు తల్లి ఏమంటుందంటే అండి, డబ్బులు వసూలు చేసి బస్సులో పారిపోతుందట. అమ్మా లక్ష్మీపార్వతి, డబ్బులు వసూలు చేయటం, దోచుకోవటం, దాచుకోవటం అనేది ఇప్పుడు నువ్వు ఏ పార్టీని భుజానికి ఎత్తుకున్నావో, ఏ నాయకుడి కుటుంబాన్ని నువ్వు భుజానికి ఎత్తుకున్నావో అది వాళ్ళకి మాత్రమే పేటెంట్ ఉంది. ఎందుకంటే 2004లో రాజకీయానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక వైఎస్ఆర్ గారు హైదరాబాద్లో ఉన్న ఇల్లును తనఖా పెట్టారట 2004లో. ఈవేళ
23 వచ్చేసరికి ఈ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాడు మన జగన్ బ్రో. ఎక్కడి అమ్మా డబ్బులన్నీ బంగారం? ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు ఇచ్చావు పట్టుకెళ్ళి. నందమూరి తారక రామారావు గారి ఆస్తులను నువ్వు పంచుకున్న వాటా, ఆ వాటా పట్టుకెళ్ళి ఏమన్నా ఇచ్చావేంటి? అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అదంతా అవినీతి సంపాదన కదా. సండూర్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? భారతీయ సిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి మీడియా ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? డబ్బులు పట్టుకుని బస్సులో పారిపోతున్నారా నందమూరి ఫ్యామిలీ? ఇలా మాట్లాడడానికి సిగ్గేయట్లేదా నీకు? కనీసం ఆవగింజంత సిగ్గేయట్లేదా తల్లి? నువ్వు ఒక ఆడ మనిషివి కాబట్టి చాలా గౌరవించి మాట్లాడాల్సి వస్తుంది నిన్ను. కానీ నువ్వు నోటికి ఏదొస్తే అది నువ్వు నా ఫోన్ ఎత్తితే నేను అడుగుతున్నాను, అమ్మ అసలు ఏంటి కారణం ఏంటని ఒక ఇంటర్వ్యూ మాసాను మీడియా నుంచి. మరి ఎందుకు నువ్వు ఫోన్ ఎత్తలేదో? ఒకవేళ ట్రూ కాలర్లో కానీ వచ్చింది ఏంటో. పూర్తిగా అవినీతి ద్వారా మీరు డబ్బులు సంపాదించారని రాలేదా? మీరు కూడా వచ్చి ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్ అవినీతితో గనక చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే బాలయ్య బాబు కానీ డబ్బులు సంపాదించుంటే ఈ పాటికి వాళ్ళ మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు అవును కదా తల్లి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత కాలం అంతా ఆయన చేసిందంతా కూడా అధికార పక్షంలో లేడు, ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే బలమైన కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బలమైన కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏది చెప్తే అది ఆ సోనియా గాంధీ కూడా వినే పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మరి సిబిఐ కేసులు, ఈడీ కేసులు వేయించుకుంటూ ఉంటారా? ఏది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కనీసం ఇంగితంతో మాట్లాడండి అమ్మా. ఆ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జగన్ బ్రో మీద ఇన్ని కేసులు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ మా ప్రతిపక్షం కాబట్టి మా మీద వేసింది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కాలం ప్రతిపక్షంలో ఉన్నారు, మరి ఆయన మీద ఎందుకు కేసులు వేయలేదు? చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి కూడా చాలా కాలం వ్యతిరేకంగా ఉన్నారు, మరి బీజేపీ వాళ్ళు ఎందుకు వేయలేదు? ఎందుకు వేయలేదంటే ఆయన జీవితం మొత్తం అంత ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి. ఇలాంటి చాలామంది అంటున్నారండి స్టేలు వచ్చాయి, 21 స్టేలు తెచ్చుకున్నాడు, 23 స్టే తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కోర్టు స్టే ఎందుకు ఇస్తుంది తెలుసా? కనీసం బుద్ధున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎవడో ఒకటి తప్పుడు కేసు పెట్టాడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళి దోచుకున్నావని. అదే సమయానికి ఏమంటే మేము అక్కడికి వెళ్ళలేదు అంటానికి వేరే సాక్ష్యాధారం కనుక మనం కోర్టుకు చూపిస్తే కోర్టు దాని మీద స్టే ఇస్తుంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన మీద కేసు కొట్టేయటము, నరేంద్ర మోడీ అని ఆయన మీద కొట్టేయటము, లేకపోతే ఇంకొక నాయకుడు అని ఆయన మీద కేసులు కొట్టేయటం ఉండదు. అలా కొట్టేయటం ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన మీద కేసులు ఎందుకు కొట్టేయట్లేదు? ఆయన దగ్గర అధికారం ఉంది కదా, ఆయన కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాడు కదా, ఆయన ఎందుకున్నాయి ఆయన కేసులు? మాట్లాడేటప్పుడు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలమ్మా. ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఎలా విమర్శిస్తావయ్యా? ఇంకా రెండోది ఏంటి, ఆయన ఏందో చెప్తున్నాడు ఏంటి, ఇంకా ఏదో చెప్పాడు కదా. అందువల్ల రెండోది చూస్తే సంస్కారాలు వీటికి వస్తే నువ్వు అది ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలా. నిన్ను కాపాడినటువంటి వాళ్ళ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే అది నువ్వు ఆలోచించుకోవాలా. లేకపోతే నువ్వు చేసినటువంటి పనులు ఏంటి, నీ ఇంట్లోనే శవాన్ని పెట్టుకున్నావు నువ్వు ఆ రోజు. అదేవిధంగా ఇద్దరు మీద నువ్వు అటెండ్ మద్దరు ఇచ్చావు నువ్వు. ఆ విధంగా ఎవరు తప్పు చేశారు? బాలకృష్ణ గారి మీదట ఎవరిని జరిగిందట గొడవట. అమ్మా లక్ష్మీభారతి, గొడవలు అనేది ఎక్కడ ప్రతి చోట జరుగుతుంది. ప్రతి కుటుంబాల్లోనూ గొడవలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు, దాన్ని ఎవడ ఆపలేడు. కానీ నువ్వు ఈ రోజున వైసీపీలో సొంత బాబాయిని లేపేసిన కుటుంబాన్ని వెనకేసుకొచ్చి ఆ లేపేసిన దాన్ని కూడా మళ్ళీ ప్రతిపక్షాల మీద రుద్దేసి, లేకపోతే ఎవరైతే చనిపోయారో వివేకానంద రెడ్డి గారు వాళ్ళ కూతురు అల్లుడి మీద పామేసి మొత్తం రచ్చరచ్చ చేసి రాష్ట్రం అంతా పెంట అయిపోయింది ఆ కుటుంబం, ఆ వైఎస్ కుటుంబం. నువ్వు అలాంటి కుటుంబాన్ని వెనకేసుకొచ్చి ఎప్పుడో జరిగిపోయిన దాన్ని భూతాతులో పెట్టి చూపించినట్టు ట్రై చేస్తున్నావు తల్లి. నీకు ఇంత ఏదో ఒక ఏది సాంస్కృతిక కళల శాఖ భరతనాట్యం తోం తగ్గట అదేది ఇచ్చినట్టున్నారు మీకు, దానికే నువ్వు ఇంత పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు అంటే నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఇక నువ్వు ఏం చేస్తావు ఊహించడానికి భయం వేస్తున్నావు మా తల్లి. ఈ సైకో జగన్ సైకోనా మీరు సైకోనా? ఎవరు సైకో అయ్యా? మీరు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎన్టీఆర్ గారు అబ్బాయివే కదా, ఎన్టీఆర్ గారి లాగా మనసుతో ఆలోచించు నువ్వు ఒక్కసారి. ఎవరు సైకో అయ్యా? ఏదో పనులన్నీ చేస్తున్న నీ బావ సైకోనా? అదే మీ నాన్న వెన్నుపోటు గురించి ఆయన ప్రాణాలు తీసిన మీ అసలు ఆ తారక రామారావు గారికి నువ్వనే ఒక దానివి కనుక లేకపోయి ఉంటే ఈ పాటికి ఆయన కీర్తి ప్రసి ఇప్పటికేం తక్కువ లేదు. కానీ నిజంగా నువ్వు ఒక్క దానివే ఆయనకి బ్లాక్ మార్క్ అమ్మా. అంతే సైకో అని ఎందుకంటారంటే తల్లి, సొంత తల్లిని కన్న తల్లిని మన గెలుపు కోసం వాడుకుని ఎలక్షన్లో ప్రచారం చేయించుకుని ఆ ప్రచారం చేయించే సమయంలో ఆవిడికి అమ్మా నువ్వు ఈ పార్టీకి గౌరవ అధ్యక్షురాలివి అని అంత బిల్డప్ ఇచ్చి
ఎప్పుడైతే గెలిచిన వెంటనే అమ్మ నువ్వు ఇమీడియట్గా రాజీనామా చేయి, దీనికి నీకు మాకు ఏం సంబంధం లేదని తరిమేశారు అనుకో ఇంట్లో నుంచి, వాళ్ళని సైకో అంటారు తల్లి. అలాగే సొంత చెల్లిని కూడా పాదయాత్రలో వాడుకుని, పార్టీ కోసం వాడుకుని, అవసరం తీరిన అంటే బయటికి గెంటేసి, ఆస్తి లేదు గీస్తు లేదని మెడబట్టి బయటికి గెంటేస్తే వాళ్ళని సైకోలు అంటారమ్మా. అలాగే సొంత బాబాయిని మామూలుగా ఏ మత్తు మంది ఇచ్చో లేకపోతే నిద్ర మాత్రలు ఇచ్చో కూడా చంపొచ్చు, లేదా ఏదో తలదిండి ఎలా పెట్టి సినిమాలో చూస్తాం కదా, అలా సింపుల్గా కూడా చంపొచ్చు. కానీ గొడ్డలు ఇచ్చుకుని 7 చోట్ల ఘోరాతి ఘోరంగా 70 సంవత్సరాలు దాటిన వృద్ధుడిని నరికి చంపిన వాళ్ళని సైకోలు అని అంటారు తల్లి. అలాంటివి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఉంటే చూపించు. వాళ్ళు మేమేమంటామంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళగా నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు అలాంటివి ఉంటే నువ్వు చూపించమ్మా దయచేసి. అవి ఏమి లేకుండా నోటికి ఏది వస్తే అది వాగటం. ఈరోజు నిజంగానే ఆయన ఎవరినైనా చంపేసి ఆయన సైకో ఏమిటో ఆయన మీద కేసులు ఉండాలి కదా. ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడో మహారాష్ట్రలో జరిగిన ఒక చిన్న సంఘటనకు సంబంధించిన ఆ కేసు ఒక్కటే ఎందుకు ఉందమ్మా లక్ష్మీపార్వతి గారు? సైకోనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుతో జిల్లా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోనా? దుర్మార్గులారా మీరు. ఆయన పేరుతో జిల్లా పెట్టారా? మరి ఎందుకు యూనివర్సిటీ పేరు తీస్తారు బంగారు తల్లి? ఎందుకు ఆ రామారావు గారు పెట్టిన పార్టీని ధ్వంసం చేయడానికి, నందమూరి ఫ్యామిలీని మొత్తం డిఫేమ్ చేయడానికి, ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా మొత్తానికి ఆ కులాన్నే డిఫేమ్ చేయడానికి మీ నాయకుడు పనిచేస్తున్నాడు కదా. ఏ రోజైనా అడిగావా మరి? ఏమంటే ఆ పార్టీ నా భర్త పెట్టిన పార్టీ, మీరు ఆ పార్టీని ఎలా డిఫేమ్ చేస్తారని ఏ రోజైనా మాట్లాడావా? కేవలం నీ స్వార్థం కోసం నువ్వు మాట్లాడే మాటలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎవరికి అర్థం కావట్లేదు. మరొకసారి నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను, మీకు నిజంగానే మీ బావకు పోయే కాలం వచ్చింది. వాళ్ళకి ఎంతో సమయం లేదు ఇక అసలు. ఎందుకంటే పాపాలు పండి చివరి దశకు వచ్చేసాయి. మంచి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా పిచ్చి మాటలతో మీరు ప్రేలాపం చేస్తా ఉన్నారు. అందువల్ల ఎప్పుడు కూడా ఇది భగవంతుడు క్షమించడు, ధర్మం అంతకంటే కూడా క్షమించడు. తొందరలో నా రిజల్ట్ ఏంటో మీ బావని ఆఖరికి మీ అల్లుడు కూడా చూస్తాడు ఆ ఫలితం ఏంటో. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడమ్మా శాపాలు, పతివ్రతల శాపాలు పనిచేస్తాయి నిజమే, కాకపోతే పతివ్రతల శాపాలు మాత్రమే పనిచేస్తాయి. ఎవరు పడితే వాళ్ళు పెడితే శాపాలు పనిచేయవు తల్లి. ఇప్పుడు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు నువ్వు అంటే ఆ కుటుంబం మీద నువ్వు కక్ష కట్టావు, ఆ కుటుంబం నిన్ను ముఖ్యమంత్రి చేయకుండా అడ్డుకుంది, ఆ కుటుంబం నీ స్థాయి ఎంతవరకు ఉందో నీ స్థాయిలో నిన్ను పెట్టిందనే ఒకే ఒక కక్ష తప్ప నారావారి ఫ్యామిలీ మీద కానీ నందమూరి ఫ్యామిలీ మీద కానీ ఏ ఒక్క ఆధారం చూపించగలిగావు నువ్వు? నీలాంటి వాళ్ళు ఏడుపు కూడా తగులుతుందా తల్లి? ఎవడో ఒకళ్ళు ఊరికే నాశనం అయిపోవాలి, మా స్వార్థం కోసం మేము బతికేయాలి, మాకు ఆస్తులన్నీ వచ్చేసి ఉండాల్సిందని ఇలాంటి ఏడుపు కొట్టు శాపాలు పనిచేయవమ్మా. పతివ్రతల శాపాలు పనిచేస్తాయి. అంటే మిమ్మల్ని నేను మీ పాతివ్రత్యాన్ని నేనేం సంకించట్లేదు తల్లి, నేను మామూలుగా చెప్పాను. పతివ్రతలు ఒకవేళ మీరు పతివ్రతను దేవుడు నిర్ణయిస్తే ఖచ్చితంగా శాపం పనిచేస్తుంది. నమస్తే తల్లి, నమస్తే. లక్ష్మీపార్వతి గారు మళ్ళీసారి ఫోన్ చేసి చూడండి, ఆవిడ ఎత్తారేమో. వైసీపీలో ఎందుకు జాయిన్ అయ్యారో తెలుసుకోవాలనిపిస్తుంది. ఆవిడ కనుక వైసీపీలో ఇగో ఈ కారణంతో జాయిన్ అయ్యాను, వైసీపీ ఇంత గొప్పది అంటే కనుక నేను కూడా జాయిన్ అవుతాను ఆ పార్టీలో. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయండి అమ్మా. మీరు మళ్ళీ నేమో దేశభక్తి గీతం పెట్టారు మేము కదలకుండా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఏమో ఫోన్ నెంబర్ మరి ఫోన్ ఎత్తపోతే అలాగా అంటే సాక్షి మీడియాతోనే మాట్లాడతారా, మాసన్ మీడియాతో మాట్లాడరా అంటే మేమంటే అంత చిన్న చూపా మీకు? ఏదో మీరు ఏదో చెప్తే మంచి కారణాలు ఏమన్నా మేము కూడా ఆ పార్టీలో జాయిన్ అవుదామని మేము చేస్తుంటే మీరేమో ఫోన్ ఎత్తపోతే అలాగా లక్ష్మీపార్వతి గారు? ఒకసారి ఎవరన్నా నా ఫోన్ అయితే ఎత్తట్లేదు ఆవిడ అంటే నేనంటే ఏమన్నా కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు. ఇదే లక్ష్మీపార్వతి గారి ఫోన్ నెంబరు, ఎవరన్నా కాల్ చేయండి. రాజేష్ మాసన్ మిమ్మల్ని ఎలాగో అడుగుతున్నాడండి, ఆ సమాధానం ఏదైనా చెప్తే ఆయనకి చెప్తాం, ఆయన రేపు మాట్లాడతారని చెప్పండి. 90012996 లక్ష్మీపార్వతి గారు. ఓకేనండి, ఎవడెవరు సెలవు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.